హేతువు కనపరిచిన ఎడల ఇప్పుడే తెలియచేయవలను, లేని ఎడల ఇక ఎప్పటికీ ఊరకుండవలను. అర్థమైంది కదా? వీళ్ళు ఈ వివాహంలో జతపరచకూడదని మీరెవరైనా ఏదైనా తగిన హేతువు మాకు చూపిస్తే వివాహాన్ని చేయండి. ఓకే, మీరు ఏ ఒక్కరు కూడా ఏ ఆక్షేపణ చేయకుండా మౌనముగా ఉన్నారు కనుక ఈ వివాహాన్ని జరిగించవచ్చని మీ మౌనం ద్వారా నాకు తెలియజేసినందున వివాహ రిజిస్టర్గా నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. వివాహం చేసుకోవటానికి అలాగనే స్త్రీమైనటువంటి మరి అయినటువంటి నీవు చిత్రుని వివాహం చేసుకుని నీ భర్తనుగా చేసుకోవటానికి, నీ భార్యనుగా చేసుకోవటానికి మీ ఇద్దరిలో ఏదైనా ఆటంకం ఉందా? ఏదైనా ఆటంకము ఉన్నదా? ఓకే, నీకేమైనా ఆటంకము ఉందమ్మా? లేదు. ఉందా? చిత్రుని నువ్వు వివాహం చేసుకోవడానికి ఆటంకం ఏదైనా ఉన్నదా? లేదు. వెరీ గుడ్. ముందుకి చిత్రును నీవు మరియా అనేటటువంటి ఈమెను నీ భార్యలుగా నువ్వు చేసుకోవడానికి సమ్మతించుచున్నావా? మరి ఈమెను ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖ దుఃఖముల యందు సంరక్షించి మీరిద్దరూ ఇతరులెవ్వరిని ఆశింపక ఈమెతోనే నీవు విధవా? వెరీ గుడ్. ఈ పురుషుని నీ భర్తగా స్వీకరించి దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ గృహ మార్గమందు మీ ఇద్దరు జీవించదరా? గట్టిగా వినపడిందరా? జీవించదను. వెరీ గుడ్. నీవు ఈ పురుషుని భర్తలుగా స్వీకరించి దేవుని నియమము చొప్పున పరిశుద్ధ గృహ మార్గమందు నీవు జీవించదవా? జీవించదను. వెరీ గుడ్. ఈయనను ప్రేమించి ఆదరించి గణపరచి సుఖ దుఃఖముల యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతుకు కాలమంతయు ఇతరునెవ్వరిని ఆశింపక ఈయనతోనే నీవు కాపురము చేయుదవా? వెరీ గుడ్. చాలా చక్కగా చెప్పింది. గనుడైన దేవుడు ఏర్పరచినది వివాహమైన దేవుడు ఎముకలలో ఒక ఎముకలో దేహములో వివాహమన్నది పవిత్రమైనది. వివాహమన్నది పవిత్రమైనది ఏర్పరచినది. ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని, ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలవాలని చిత్రుని నియమించినారుగా నిలవాలని. ఇదిగో ప్రభు నాయన, ఈ దినం ప్రభు నాయన నిమిత్తం ప్రార్థిస్తూ తుతిస్తూ మహింపరచుకుంటున్న ప్రభు నాయన వీరి జంటని ప్రభు నాయన నీ కృపశాత నీ యొక్క మహిమకరంగా ప్రభు నాయన ఉంచుటకు యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అను నిన్ను మరియా అను నిన్ను నా భార్యను స్వీకరించి ఇది మొదలుకొని మరణము వరకు మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి యందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై
నా జీవిత కాలమంతయు నా జీవిత కాలమంతయు నీ ఎడల నీ ఎడల నమ్మకముగా నుందునని దేవుని ఎదుట దేవుని ఎదుట ఈ సంఘము ఎదుట ఈ సంఘము ఎదుట దైవజనుల ఎదుట దైవజనుల ఎదుట ప్రమాణము చేయుచున్నాను. ప్రమాణము నా భర్తనుగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమియందును వ్యాధియందును ఆరోగ్యమందును మీకు లోబడి ప్రేమించి సంరక్షించి నా జీవితకాలం అంతయు నా భర్తనుగా స్వీకరించి నీ ఎడల నమ్మకముగా నుందునని దేవుని ఎదుట సంఘము ఎదుట దైవజనుల ఎదుట ప్రమాణం చేయుచున్నాను. ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా నీలము రసముగా కష్టములలో నీవు అందగా ఉండి కొరతలు తీర్చి అందుకుమయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా ప్రభు భార్యగా స్వీకరించుటకు శతమానం ధరింపజేస్తూ ఉండగా ఆశీర్వదిస్తున్నాం, దీవిస్తున్నాం. వారి జీవిత కాలం అంతా కలకాలము నీ ఉన్నతమైన కృప చేత ఆరోగ్యమందును ఆయుష్యందును ఆశీర్వాదమందును వర్ధిలింప చేయమని ప్రభు. ఎక్కడో పుట్టి వెరీ గుడ్. ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడైనా జంటగా ఇద్దరొకటొకటేమిటో దేవుని సంకల్పం సృష్టిలో విచిత్రం ఈ దేవుని సంకల్పం సృష్టిలో విచిత్రం ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొకటొకటేమిటో దేవుని సంకల్పం సృష్టిలో ఒంటరి బ్రతుకులు విడిచెదరు ఒకరికి ఒకరు బ్రతికెదరు నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును ఈ మాట అవ్వాలా ఇక్కడ ముడుపు అవ్వాలా సూచనగా ఈ మంగళ సూత్రమును నీకు ధరింప చేయుచున్నాను మరియు నా శరీరం అంతటితో నిన్ను గణపరచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలి భాగస్థురాలుగా చేసుకొనుచున్నాను. దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగత దిగను అహుపారగను. హల్లెలూయా. ప్రార్థించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ